సో హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్ డేట్ ఎప్పుడు రావచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ అన్నట్టు, ఎక్స్పెక్టెడ్ డేట్ రిజల్ట్ది డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఫామ్ ఫిలప్ టోటల్ ఎన్ని ఫామ్స్ ఫిలప్ చేసిండ్రు అంటే 45 lakhs ఫామ్ ఫిలప్ చేసిండ్రు. 45 lakhsలో ఎగ్జామ్కి ఎంతమంది ప్రజెంట్ అయినారు అంటే 23 lakhs ఎగ్జామ్కి ప్రజెంట్ అయినరు. అంటే 50% అటెండెన్సే, 50% అటెండెన్స్ ఉంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ది. 50% ప్రజెంట్ అయినరు, 50% ఆబ్సెంట్ అయినరు 100%లో. ఓకే, సో మనకు వేకెన్సీస్ ఎన్ని టోటల్? మనకు వేకెన్సీస్ 4208 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. ఓకే, 4208 వేకెన్సీస్ ఉంటే ఇంటూ 10 చేస్తే 42,080. 42,080 ఏంటంటే ఫిజికల్కి పిలుస్తారు. ఓకే, పీఈటీకి పిలుస్తారు, పీఈటీ పిఎస్టీకి పిలుస్తారు. 42,080 మెంబర్స్ని పీఈటీ పిఎస్టీకి పిలుస్తారు. ఎందుకంటే 4208 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటూ 10 అంటే ఇంటూ 10 చేస్తారు, 1:10 రేషియోలో పిలుస్తారు. సో 42,080 మెంబర్స్కి పిలుస్తారు టోటల్ పీఈటీ పిఎస్టీకి. ఓకే, ఇంకా చాలా మందికి కట్ ఆఫ్ వీడియో కూడా చేయండి అన్నారు. సో ఇంకా మీరు జనరల్ కేటగిరీలో ఉండి మీ స్కోర్ 74 to 79 మధ్యలో వస్తే ఇది రా స్కోర్ అన్నట్టు. ఇది రా స్కోర్, నార్మలైజ్డ్ స్కోర్ కాదు, ఇది రా స్కోర్. సో మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఫిజికల్ ఓబీసీలో ఉండి మేల్ క్యాండిడేట్స్ 69 to 74 మధ్యలో వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఎస్సీ క్యాండిడేట్స్ 61 to 64 మధ్యలో వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఎస్టీ క్యాండిడేట్స్ 54 to 60 మార్క్స్ మధ్యలో వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 51 to 55 మార్క్స్ మధ్యలో వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఇది ఓన్లీ రా స్కోర్ బేస్ చేసుకొని, నార్మలైజ్డ్ స్కోర్ కాదు. ఇది ఓన్లీ రా స్కోర్ చేసుకొని మీరు ఆన్సర్కి చెక్ చేసుకున్న తర్వాత మీ స్కోర్ ఇంతగానం వస్తే మీరు రన్నింగ్కి స్టార్ట్ చేసేసేయచ్చు. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ 71 to 75 మార్క్స్ మధ్యలో వస్తే జనరల్ కేటగిరీలో మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఓబీసీ క్యాండిడేట్స్ ఫీమేల్ 64 to 69 మార్క్స్ మధ్యలో వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. రా స్కోర్ అన్నట్టు, ఇది రా మార్క్స్. ఓకే, నార్మలైజ్డ్ స్కోర్ కాదు. ఎస్సీ క్యాండిడేట్స్ 54 to 60 మధ్యలో, ఎస్టీ 51 to 54 మధ్యలో. సో ఇది మేల్ ఇంకా ఫీమేల్కి రా స్కోర్ కట్ ఆఫ్ అన్నట్టు. ఓకే, నార్మలైజ్డ్ కాదు, రా స్కోర్. ఈ స్కోర్ మధ్యలో వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనం రిజల్ట్ ఎప్పుడు రావచ్చు, ఎక్స్పెక్టెడ్ డేట్ రిజల్ట్ది. సో మనకు అందరు వెయిట్ చేస్తున్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్ డేట్ ఎప్పుడు రావచ్చు అంటే May 18 to May 31 మధ్యలో రావచ్చు. ఈ మంత్ 18 to 31 మధ్యలో, May 18 to May 31 మధ్యలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2025ది రిజల్ట్ రావచ్చు. సిబిటీ ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఈ రేంజ్ మధ్యలోనే వస్తుంది రిజల్ట్. సో ఎవరైతే కట్ ఆఫ్ చెప్పిన మార్క్స్ మధ్యలో ఉన్నారో వాళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. పక్కా మ్యాక్సిమం May 18 to May 31 మధ్యలో, ఈ డేట్ మధ్యలో రిజల్ట్ రావచ్చు మీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఇది ఎట్లా చేస్తున్నామంటే ఇది అన్నీ ఆర్ఆర్బి జేఈ కానీ, ఆర్ఆర్బి ఏఎల్పి కానీ, ఆర్ఆర్బి టెక్నీషియన్ కానీ. సో ఈ ఎగ్జామ్ బేస్ చేసుకొని వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిండ్రు అనేది అంతా బేస్ చేసుకొని చేసినాం. సో May 18 to May 31 మధ్యలో మ్యాక్సిమం ఛాన్స్ ఉంది రిజల్ట్ రానికి. ఓకే, ఒక 5-6 డేస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఈ రేంజ్లోనే రిజల్ట్ వస్తుంది. సో ఎవరైతే పైన కట్ ఆఫ్ రేంజ్లో ఉన్నారో వాళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఇంకా మీకు టైం లేదు, ఎందుకంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫిజికల్ చాలా హార్డ్ ఉంటుంది. ఓకే, సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిండ్రో. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.